ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదన్నట్టుగా మీరు చూస్తున్నారు. అనయము పిలవకయుండం చన అనుచితమందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల ధిపా. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఏమండి పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం చమ అనుచితమందువేని. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిపా. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు? కాబట్టి మనం వెళ్ళొచ్చు అంది ఆవిడ. ఆవిడ తెలివి తక్కువదండి, ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా ఆయన. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.